ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అంబాల వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాము. గ్రామం, మండలం? చిలుకూరు మండలం, చిలుకూరు గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన ఏముంది, అంత అధోగతి పరిపాలన, ఏది సక్కడం లేదు. చెప్పింది ఏది గ్యారంటీ లేదు, ఎక్కడా సక్సెస్ అయింది లేదు. ఏది చెప్పుదామన్నా, ఏది చేసినా చెప్పడం వరకే కానీ చేసేది ఏమి లేదు. ఎవరి పరిపాలన వాళ్ళు. రేవంత్ రెడ్డి పరిపాలన కాదు అది, ఎవరి పరిపాలన వాళ్ళు. కాంగ్రెస్ మంత్రుల పరిపాలన అది, కానీ ఒక సీఎం మీద నడిచే పరిపాలన కాదు అది. కాబట్టి ఎక్కడ వాగ్దానం చేసినా సగమే, ఏది ఇచ్చినా సగమే ఇస్తాం. బస్సులు అన్నాడు, బస్సులు ఎవరు ఎక్కుతారు, ఎవరు దిగుతున్నారు, ఆడవాళ్ళకి తప్ప ఎవరికి అవసరం అది. అంతేగాని దానికి పరిపాలన అంత మంచిగా లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గత 15 సంవత్సరాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే ప్రభుత్వానికి సంవత్సరంలోనే 10 ఏళ్ల చూపించాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు పాలనలో ఆయన చెప్పకుండా చేశాడు పనులన్నీ. ఎక్కడ చేసినా ఆయన చెప్పకుండా చేసి పెట్టాడు పనులు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తామని చేయకుండా చేస్తున్నారు కదా తప్ప ఆయన చెప్పకుండా చేసిన పనులు ఉన్నాయి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, కళ్యాణ లక్ష్యం కానీ ఆయన మేనిఫెస్టోలో లేని ఇచ్చేశాడు. దానికి ఈయనకి ఏం సంబంధం అండి? ఆయన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎవడు చేస్తాడండి? అలా 100 ఏళ్ల సంది కూడా చేయలేని పనులు చేసి పెట్టాడు. కాకపోతే జనానికి ఏంటంటే ఇంత కొత్త ఎంత పాత రోత అనిపించింది తప్ప ఏమీ లేదు. అక్కడ వాళ్ళకి ఒరిగింది ఏమీ లేదు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు జనం. దాన్ని రైతులే ఎక్కువ అనుభవిస్తారు ప్రజల కంటే. అంతే తప్ప అక్కడ ఏం లేదు, ఏమి ఉండదు కూడా. అంత మంచిగా ఏం లేదు పరిపాలనలో. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి. మీ పేరమ్మా? నా పేరు ఆసియా. ఏం చేస్తుంటారమ్మా? నేను టైలరింగ్ చేస్తా. గ్రామం, మండలం? మాది నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం అంతే అభిప్రాయం ఏంటంటే ఏమంటాం, మాకు ఏమున్నది, 60 ఉన్న వాళ్ళకేమో వెనకడుగు వేస్తున్నాం, 60 లేని వాళ్ళకే ముందు ఉన్నది. పెన్షన్స్ ఉన్నది, ఇప్పుడు ఆసరా పెన్షన్ ఉన్నది, 60 ఉన్న వాళ్ళకే ఉన్నది, 60 లేని వాళ్ళకు లేదు. ఇండ్లు అంటున్నారు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ల కాడనైనా ఎక్కడైనా ఉన్నోళ్ళకే మొత్తం వాళ్ళకి ఉన్నోళ్ళకే ఇంకా ఓటు నింపుతుండు, లేనోళ్ళకి ఏది లేదు. అంతే. ఏమైనా ఫ్రీ బస్సులు ఒక్కటే, అందులోనే ఆడోళ్ళు కొట్టుకొని తిట్టుకొని ఏదైనా బస్సులు ఎక్కి రావడమే. మాకు అలాంటి పాలన వద్దు, కేసీఆర్ పాలనే బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచి పాలన ఉన్నది. ఆయన ఏం చేసిందంటే హెల్త్ కార్డు, ఇప్పుడు అందరు రాతలు సరిగ్గా ఉండవు. హెల్త్ కార్డు స్కీమ్ ఉన్న వాళ్ళకు, హెల్త్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి హెల్త్ కార్డు చూపించినాక వాళ్ళ మెంబర్స్ ఎవరు ఇట్లనే రాత బాలిన వాళ్ళకు పెన్షన్స్ ఇచ్చిండు. ఇప్పుడు అది తీసేసిండు, ఇది తీసేసిండు. అది అరిచేతుల తేనె పోసిండు, మో చేతితో నాకు ఇచ్చినట్టే ఉన్నది మొత్తం. అంతే, ఏం లేదు. ఆ పాలన అంతే ఉంది, ఈ పాలన అదే కష్టం, అదే పైసా, అదే కష్టార్జితం, మా పైసా, మా సొమ్ము, మా హక్కు. అంతే. ఏమైనా రోడ్లు మాత్రం సూపర్ వేయించిండు. అంతే అంతే, ఏం లేదు. ఒక్కొక్కసారి ఒకరి గరీబ్ వాళ్ళ ఇంట్లో పోయి చూసుకుంటే తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంటిదో తెలుసా. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఆడికే ఉన్నారు. ఉన్నోళ్ళే ఎగబడుతున్నారు, లేనోళ్ళు భయపడి దూరం నిలబడుతున్నారు. ఇక అంతే, ఏ పాలనైనా అంతే. మా కష్టార్జితం మేమే. థ్యాంక్స్ అమ్మా. అంతే. థ్యాంక్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? శ్రీధర్. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్. గ్రామం, మండలం? చందుపట్ల గ్రామం, చివేంల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, మంచిగానే ఉంది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఆయన చేయాలనుకుంటేనే నెమ్మదిగా చేస్తున్నాడు. పర్వాలేదు, ఓకే. ఇంకా కూడా కష్టపడాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఇంకా కొంచెం
ట్రై చేయొచ్చు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కూడా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతున్నాయి అంటారు. ఒకటి అవుతుంది కదా, అన్నీ ఒకేసారి కావాలన్నా ఎవరి వల్ల కాదు. ఎవరు వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు మౌలిక సదుపాయాలు కానీ గ్రామంలో వ్యవస్థ కానీ ఎలా ఉందంటారు సార్? ఓకే అండి, పర్వాలేదు. ఇంకా కొన్ని చేయాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి ప్రభుత్వ సహకారం ప్లస్ ప్రజల సహకారం తీసుకొని మంచిగా చేస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదండి, వారు ఉన్న రోజులు వారు కూడా మంచిగానే చేసారు. కాకపోతే ఫస్ట్ 5 సంవత్సరాలు బాగుండే, రెండో 5 సంవత్సరాలు కొంచెం ఇబ్బందికరంగా మారింది. అప్పులు అన్నీ కూడా పర్వాలేదు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి తద్వారా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అయ్యా, మీ పేరు సార్? నా పేరు మల్ల యాదవ్. ఏం చేస్తుంటారు సార్? నేను సర్వేని, గ్రామం మండలం రాఘవాపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సేమ్ పరిపాలన బాగలేదు. నేను కాంగ్రెస్ అభిమానిని. ఎందుకంటవా ఆయన అన్ని ఆశలు చూపించిండు. 2000 4000 పెన్షన్ అంటే 2000 ఇస్తాడు. రైతు బంధు సరిగా సరిపోనియట్లేదు. 15,000 6,000 ఇచ్చిండు. ఒక ఎగదొబ్బిండు. మహిళలకు 2,500 ఇస్తుండు, అయ్యొక దొబ్బిండు. పిల్లగాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళకి మా సైకిల్ ఇస్తున్నాడు, అయ్యొక దొబ్బిండు. పెళ్ళి చేసుకున్న వాళ్ళకి తులం బంగారం అండి, అయ్యొక దొబ్బిండు. నీకు ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు చెప్పు? ఆయన ఏం చేయలేదు. వేస్ట్ ఆయన పరిపాలన వేస్ట్. ఆయన వేస్ట్. కాంగ్రెస్ పార్టీ కథం చేద్దాం వచ్చింది తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీ బాగా చేద్దాం రాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? పర్వాలేదు. 75% కొన్ని ఇప్పుడు ఆయన డబల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇవ్వలేదు. తర్వాత దళిత బంధాన్ని కొంతమందికి వేయలేదు, బీసీ బంధాన్ని కొంతమందికి వేయలేదు. అవి కొంత పోయినాయి. 75% ఉంది, 25% పోయింది. ఇది మొత్తం జీరో. రేవంత్ రెడ్డి పరిశ్రమ మొత్తం జీరో.